ఈ పగటిపూట పునరుత్థాన ఆరాధనలో మనము ఒక సంపూర్ణమైన పరిపూర్ణమైన బలాన్ని మనకు అనుగ్రహించే, ప్రోత్సాహమును అనుగ్రహించే ఒక సందేశం ద్వారా మనం బలం పొందుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. గొర్రెలు, కాపరి, ఈ విషయాలను రాస్తూ గొర్రెలను గూర్చి, కాపరిని గూర్చి అనేక సంగతులను వ్రాస్తూ సువార్తికుడు 10వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట అంటారు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. పునరుత్థానంలో కనపడేది ఇదే. యేసయ్య పునరుత్థానంలో కనపడేటటువంటిది ఇదే. అదేంటంటే, సిలువకు ఎవరూ తీసుకువెళ్ళలా. అప్పటి యూదులు వీళ్ళందరూ అనుకుంటారు, అప్పటి యూదులు అందరూ ఏమనుకున్నారు, మేము చేసిన నినాదాల వల్ల, మా అంగీకారాన్ని తెలియచేసినందువల్ల ఆ అధికారానికి గురి చేసి రోమా సైనికులు ఆయనని చంపేశారు అని అనుకుంటారు అందరూ. ఈ రోజుల్లో కూడా చాలామంది తనకేసిన మేకుల్నే పీక్కోలేడు, అంత చేతగాని వాడు అని యేసుక్రీస్తు ప్రభువుని గురించి అతి నీచంగా మాట్లాడేటటువంటి అవగాహన లోపం కలిగిన, భ్రష్ట స్వభావం కలిగిన వారిని మనం చూస్తున్నాం. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, గొర్రెలను కాపాడే విషయంలో 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 6 వచనాల వరకు ఒక విభాగంగా, 7వ వచనం దగ్గర నుంచి 17వ వచనం వరకు ఒక విభాగంగా వ్రాసి 18వ వచనం ఒక్కదాన్ని ఒక ప్రత్యేక పేరాగా పెట్టాడు. చూసారా? 18వ వచనాన్ని ఒక ప్రత్యేకమైన పేరాగా పెట్టడంలో చూడండి ఎంత ఆశ్చర్యమైన సంగతి. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. సో యేసయ్య సిలువలో మరణించిన సందర్భంలో ఆయన ప్రాణమును ఎవరైనా తీశారా? చెప్పండి. యేసయ్య సిలువలో ఆయన ప్రాణమును ఎవరు తీయలేదు. ఆయన ప్రాణమును ఆయనే పణముగా మన రక్షణార్థమై, మొదటి ఆదాము ఏ విధమైన శాపాన్ని తీసుకొచ్చాడో ఆ శాపము నుండి విమోచింపబడట కొరకు, విమోచన క్రయధనమును చెల్లించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను అప్పగించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు ఆయనను అప్పగించలేరు, ఎవరు ఆయనను బంధించి ఉంచలేరు. ఆయనకు ఆయనే తన ప్రాణాన్ని పణంగా పెట్టినందువల్ల ఆయన అక్కడ ఉంటున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. పెట్టక ముందు చెప్పిన మాట, పెట్టుచున్నాను, పెట్టబోవుచున్నాను అని, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. యేసుక్రీస్తు ప్రభుకు ఒక అథారిటీ ఉంది, అధికారం ఉంది. తండ్రి దగ్గర నుంచి పొందినటువంటి ఆజ్ఞ ద్వారా కలిగినటువంటి ఆ పవర్, శక్తి, అధికారం, అథారిటీ. అథారిటీ అంటే ఏంటి తెలుసా? అథారిటీ అంటే ఏంటి? ఏ అనుమతి అయినా సరే ఎవరి దగ్గర నుంచి తీసుకోనక్కర్లా. అథారిటీ ఉంటే, అయ్యా అటు వెళ్ళొచ్చా, లోపలికి వెళ్ళొచ్చా, సార్ని కలవచ్చా, దొరగారిని కలవచ్చా అని మంత్రుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవడిని బతిలాడుకోక్కర్లా, మనకు అథారిటీ ఉంటే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఎంత శక్తివంతమైన, మనకు ప్రోత్సాహకరమైన మాట చెప్తున్నారంటే, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే,
యేసుక్రీస్తు ప్రభువు సర్వాధికారి అయిన దేవుడు. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువు సర్వాధికారి అయిన దేవుడు. చాలామంది త్రిత్వమును విడదీసేవారు ఉన్నారు. త్రిత్వమును విడదీసి భక్తి జీవితం జీవించాలి. వారికి ఉన్న మానవ జ్ఞానంతో, వారికి ఉన్న మిడిమిడి జ్ఞానంతో ఏవో కొన్ని లేఖనాధారాలను ప్రత్యేకంగా తీసుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ప్రత్యేకంగా తీసుకొని తండ్రియే దేవుడు, యెహోవాయే దేవుడు, తండ్రి అయిన యెహోవాయే దేవుడు, కుమారుడు దేవుడు కాడు. కొంతమంది, అంటే అందులోనే కొంతమంది, కుమారునికి పవర్ లేదు, అధికారం లేదు, తండ్రికే అధికారం ఉంది. నా తండ్రి నా తండ్రి నా తండ్రి, ప్రతి అద్భుత కార్యానికి, ప్రతి చర్యకు ప్రభువు తండ్రిని అడుగుతారు. తండ్రి దీనిని ఆశీర్వదించండి. ఇట్లా అడుగుతుంటే వాళ్ళు అనుకుంటారు కుమారుడు చేతగాని వాడు, కుమారునికి ఏమీ చేత కాదు, కుమారుడు నిస్సహాయుడు, తండ్రి లేనిదే కుమారునికి ఏమీ లేదు. ఇట్లాగా తండ్రి నుండి కుమారుణ్ణి వేరుపరచి మాట్లాడేటటువంటి వారు ఉన్నారు. మరికొంతమంది అంటారు క్రీస్తు వారు కుమారునిగా ఈ భూమి మీద శిలువ కార్యం జరిగించి, రక్షణ కార్యం జరిగించి, మానవ విమోచన కార్యాన్ని జరిగించి ఆయన ఆరోహణం అయిపోతూ పరిశుద్ధాత్మనే ఆదరణకర్తను పంపించారు కదా, చాలు కదా, ఇప్పుడు మనకి కుమారుడు అక్కర్లేదు, తండ్రి అక్కర్లేదు, పరిశుద్ధాత్ముడు ఉంటే చాలు అని కేవలము పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం అని పరిశుద్ధాత్మునే ఆరాధిస్తూ ఉండేటటువంటి వారు మరికొంతమంది. వీటన్నిటికీ మూలం ఏంటంటే, భక్తి విషయంలో వారి హృదయాలలో మాకు అన్నీ తెలిసిపోయినాయి, మాకు బైబిల్ జ్ఞానం చాలా ఎక్కువైపోయింది అనుకునేటటువంటి వారి స్థితి. ఇక్కడ ఈరోజు మనం ధ్యానించే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించిన విధానాన్ని చూసి చేతకాని వాడు, అందుకనే రోమా సైనికులు ఆయన్ని చిత్రహింసలు చేసి, ఆయన అవమానపరిచి, ఉమ్మి వేసి, హేళన చేసి, యూదులకు రాజు అని దాన్ని విలాసము వ్రాసి సిలువ మీద పెట్టారు, హేళన చేశారు, అవమానపరిచారు, డొక్కలో బళ్ళెంతో పొడిచారు, అయినా ఆయన ఏం చేసుకోలేకపోయాడు అనేటటువంటి చులకన భావన, నీచ భావన కలిగి ఉన్నారు. వారందరూ కూడా జాగ్రత్తగా లేఖనాలను పరిశీలిస్తే వారికి అర్థమవుతుంది. ఏమీ తెలియకుండా మాట్లాడకూడదు. ఈరోజు మన ధ్యానంలో ముఖ్యంగా తన ప్రాణమును ఎవడు తీసుకోలేడు అని ప్రభువు సూటిగా చెప్తున్నారు. నా ప్రాణాన్ని ఎవడు తీసుకోలేడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. అదే పునరుత్థానం. తన ప్రాణమును ఆయన తిరిగి తీసుకునేటటువంటి అధికారం ఆయనకి ఇచ్చారు. తండ్రి ఇచ్చిన ఆజ్ఞ కొలది, తండ్రి ఇచ్చినటువంటి దానిని బట్టి. ఎలా వచ్చిందండి? ఆయన త్రిత్వములో ఏకమై ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఏకమై ఉన్న దేవుడు. రెండవది ఏంటంటే, కుమారునిగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ ఆచార వ్యవహార కర్మకాండలు, బలియాగములు, వీటన్నిటిని, పశువులను, పక్షులను, వీటన్నిటిని బలులర్పించడం ఇవన్నీ ఇక కాదు. ఏకైక బలిగా దేవాది దేవుడే నరావతారిగా భూమి మీదకి వచ్చి పరిశుద్ధునిగా జీవించి పవిత్ర రక్తమును చిందించి ఒకే ఒక బలియాగము ద్వారా సర్వమానవాళిని విమోచించాలి అనుకొని ఆయన వచ్చి ఈ భూమి మీద శిలువ కార్యం జరిగించారు గనుక ఆయనకు తన ప్రాణమును పెట్టుటకు, తన ప్రాణమును తాను తీసుకోవటానికి అధికారం ఉన్నది. అధికారం ఎటువంటి అధికారం అంటే, కొందరికి కొన్నిటి మీదే అధికారం ఉంటుంది. భూమి మీద పరిపాలన వ్యవస్థలో, అధికార వ్యవస్థలో ఒక వ్యక్తికే సమస్తమైనటువంటి అధికారాలు అన్నిటి మీద ఇవ్వరు. అవునా కాదా? నీటిపారుదల శాఖ ఉంటుంది, అవునా?
పశు సంవర్ధక శాఖ ఉంటుంది, శిశు సంవర్ధక శిశు మాతా శిశు సంబంధించినటువంటి విభాగం, గనులు విభాగం, తర్వాత విద్య, వైద్యం, తర్వాత ఆరోగ్యం, రకరకాల విభాగాలు కదా. పరిపాలనలో ఎన్నో రకాల విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలన్నిటినీ ఒక్కడే నిర్వర్తించడు. చివరికి ప్రధానమంత్రి నిర్వర్తించడు, చివరికి ముఖ్యమంత్రి నిర్వర్తించడు. ముఖ్యమంత్రి ఉన్నారు, మన ముఖ్యమంత్రి లేదా మాజీ ముఖ్యమంత్రి, రేపు వచ్చే ముఖ్యమంత్రి, పోయే ముఖ్యమంత్రి, ఎవరో ఒకరు ముఖ్యమంత్రి ఉన్నారు. ముఖ్యమంత్రి ఒక్కడే రాష్ట్రంలో ఉన్న అన్ని విభాగాలను పాలించడానికి సర్వాధికారాలు కలిగి ఉంటాడా? ఏమైనా డౌట్ ఉన్న ప్రశ్న అడిగానా? సందిగ్ధంతో కూడిన ప్రశ్న అడిగానా? చెప్పండి. అన్ని అధికారాలు ఒక మనిషి నిర్వర్తించలేడు, వారి బుర్ర చాలదు. అన్ని గనక నిర్వర్తించాల్సి వస్తే పరిపాలన ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజులకి ఫోటోకి దండేసేయచ్చు. ఎందుకంటే నరాలు చిట్లి చచ్చిపోతాడు. 4 లక్షల కోట్ల మంది ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలను అన్ని అధికారాలు ఒకడు పెట్టుకోడు. మంత్రి ఉంటే ఆ మంత్రి కింద చాలామంది అధికారులు ఉంటారు. అధికారి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క అధికారి. ఆ అధికారి నిర్వర్తించలేడు కనుక అతని కింద కొంతమంది సహాయకులు, ఆ సహాయకులకి మళ్ళీ సహాయకులు, ఇలా ఉంటారన్నమాట. కానీ ఎందుకు ఈ కానీ అంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు సర్వమునకు అధికారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూ సంబంధమైన అధికారులు, పరిపాలకులు నిర్వర్తించలేనటువంటి శక్తి సామర్థ్యాలు, అధికారము అంటే సర్వాధికారము. అక్కడ అంటున్న మాట ఏమంటున్నాడు ఆయన? ఎవడను నా ప్రాణము తీసి కొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనెను. సో ఈ రోజున పునరుత్థానుడయ్యాడంటే ఆయనే తన ప్రాణమును తిరిగి తీసుకున్నటువంటి శక్తి కలిగిన వాడు. అదేంటండి బైబిల్లో తండ్రి లేపాడంటే, తండ్రి లేపడంతో పాటు ఇందులో తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మునికి వేరే 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 గుణాలు ఆపాదించకర్లా. ముగ్గురు ఏకమై ఉన్నవారు, ఒకే స్వభావము కలిగిన త్రిత్వమై ఉన్నారు. ఈ త్రిత్వం అనే భావము చాలామందికి అర్థం కాదు. ముఖ్యంగా క్రైస్తవేతరులకు అసలు అర్థం కాదు. క్రైస్తవ తాత్వికులైన వారికి కూడా అర్థం కావట్లా. ఎందుకు అర్థం కాదంటే, పరిశుద్ధ గ్రంథాన్ని గూర్చిన అవగాహన లేకపోవటం. పరిశుద్ధ గ్రంథాన్ని గూర్చిన అవగాహన ఉన్నా పరిశుద్ధాత్ముడు దానిని అర్థమయ్యేటట్లుగా బోధించినటువంటి అనుభవం ఉంటే పరిశుద్ధ గ్రంథాన్ని గూర్చినటువంటి అవగాహన ఉంటుంది. సృష్టి ఆరంభంలో తండ్రిగా వ్యవహరించినటువంటి మన యెహోవా తండ్రి దేవుడు సర్వమానవాళి పాప పరిహారార్థమై కుమారునిగా జన్మించటం, కుమారుడైన క్రీస్తు వారు ఆరోహణమైపోతూ తన పనిని నిర్వర్తించి భూమి మీద తండ్రి చెప్పినట్టు, మొన్న అనుకున్నాగా శుక్రవారం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానని అప్పగించేశారు. అక్కడ నుంచి సంఘమును సిద్ధపరచవలసిన బాధ్యత ఉంది కాబట్టి, పరలోక రాజ్యానికి ధైర్యపరచవలసిన బాధ్యత ఉంది కాబట్టి, పాపాలు ఒప్పించవలసిన బాధ్యత ఉంది కాబట్టి దేవుడు ఏం చేశారు? పరిశుద్ధాత్మను పంపించారు. అదేంటండి, ఆయన కుమారుడు అంట కదా, పరిశుద్ధాత్ముడు మనవడా? తండ్రి దేవుడైతే ఆ దేవుని కుమారుడు యేసుక్రీస్తు అంటే ఇంతవరకు ఎవరు అనలా, మనమే ఇచ్చాం ఆలోచన. ఏమంటారు రేపొద్దున ఇది వింటే, ఈ వాక్యం వింటే, ఓహో పరిశుద్ధాత్ముడు మనవడు అన్నమాట. పిచ్చి ఆలోచనలు, వంకర ఆలోచనలు. అట్లాంటి ఆలోచనలు ఎప్పుడు చేయకూడదు. అది సక్రమమైన ఆలోచన కాదు, అది అక్రమమైన ఆలోచన. ప్రాణం పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమేమి అధికారాలు ఉన్నాయి, తండ్రికి ఏమేమి అధికారాలు ఉన్నాయి, అవన్నీ కుమారునికి ఉన్నవి. కుమారునికి ఏమేమైతే అధికారాలు ఉన్నాయో, ఏమేమైతే కృపలు ఉన్నాయో అవన్నీ కూడా పరిశుద్ధాత్మునికి ఉన్నాయి. ఎవరు కూడా, ఏ మేధావి అయినా సరే త్రిత్వమును విడదీయలేడు. త్రిత్వమును ఏమాత్రం కూడా విడదీయలేడు. ఎందుకని విడదీయలేడంటే వారు ఏకమై ఉన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించి విడదీయగలరు. అంతెందుకు, మనిషిని
అపవాది అయిన దుష్టుడు సాతానుడు మనిషిని విడదీసేస్తాడు. ఎలా విడదీసేస్తాడు? శరీరమును ప్రాణమును ఒకటిగా పెట్టి ఆత్మను బలహీనపరిచేటటువంటి చేయగలడు వాడు దుష్టుడు. మనిషిలో ఉన్న త్రిత్వాన్ని విడదీయగలడు, వాడిని నాశనం చేయగలడు, లోకములోనికి ఈడ్చగలడు సాతానుడు. అందుకని వాడికి అవకాశం ఇవ్వకూడదు. వాడికి ఎటువంటి అవకాశం ఇవ్వాలంటే బెదిరి పారిపోయేటట్టు అవకాశం ఇవ్వాలి. దేవుని అగ్ని చేత మండే అనుభవంతో దుష్టుడు మనం చూసి పారిపోవాలి. మోకాళ్ళ కన్నీటి ప్రార్థన అనుభవం చూసినప్పుడు దుష్టుడు ఏం చేస్తాడు? పారిపోతాడు. మన నోట యేసునామ స్తుతి ఉంటే వాడు తోక ముడుచుకొని పారిపోతాడు. మనం అవకాశం ఇస్తున్నామేమో. మన ఆత్మను శరీరం నుండి దూరం చేసి ఆత్మను కూర్చోబెట్టి శరీర ప్రాణములు లోకమును జుర్రుకునేటట్లు చేస్తూ ఉన్నప్పుడు మనం అపవాదికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతూ ఉన్నాం. ఇక్కడ ప్రభు చూస్తే ఆయన తన ప్రాణమును పెట్టగలరు, తన ప్రాణమును ఆయన తీసుకోగలరు. అలా తీసుకున్నందువల్ల ఈ రోజున పునరుత్థాన పండుగలో మనం ఉన్నాం. ఎందుకనంటే పునరుత్థాన శక్తితో మనల్ని నింపడానికి. నేను 9 విషయాలు చెప్తాను, నోట్ చేసుకోండి. 9. ఆయన సర్వాధికారి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు. భూమి మీద చెప్పానుగా, ప్రజాప్రతినిధులు అధికారులకు ఒక్కొక్క విభాగంలో మాత్రమే అధికారం ఉంటుంది. వాటర్ రిసోర్సెస్, లేదా హౌసింగ్, ఎన్నో ఉన్నాయి. ఫైనాన్స్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, లేకపోతే హెల్త్ ఉంది. అన్ని విభాగాలు ఎన్నో ఉంటాయి కదా. దేశవ్యాప్తంగా ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి, జిల్లా స్థాయిలో కూడా ఉంటాయి కదా. ఇలా ఉన్నప్పుడు అన్నిటి మీద ఒకరుండరు. అట్లాగే సృష్టి మొత్తములో ఎన్నో ఉంటే వాటన్నిటి మీద అధికారం కలిగిన వాడెవరు? ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమవుతుందా? ఎవరు? మీ తలుపులు మూసుకోకండి. తలుపులు మూసుకుంటాం గనక మీరు భౌతికంగా చేస్తే అపవాదిగాడు ఏం చేస్తాడంటే దాన్ని చక్కగా నిద్రలోనికి తీసుకెళ్ళి, కళ్ళు మూసావా, తలుపులు మూసావా, ఓహో నెక్స్ట్ నీకు రావాల్సింది ఏంటంటే విశ్రాంతి, నిద్ర. అందుకని అస్సలు క్లోజ్ చేయడానికి ట్రై చేయబాకండి. నెక్స్ట్ ఇయర్ నుంచి తెల్లవారుజాము ప్రార్థన ఆపేద్దాం అనిపిస్తాం. అది దీని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. గుడ్ ఫ్రైడే మనకు ఎక్కడ దారితీస్తుంది అన్నాం? ఈస్టర్కి దారితీస్తున్నట్టు తెల్లవారుజాము ప్రార్థన పగటి ఆరాధన చెడగొడుతున్నట్టుంది. నేను కూడా మీకులాగా నిద్రపోతే భలే ఉంటుంది కదా వాక్యం. కళ్ళు మూయబాకండి. డోర్స్ ఎప్పుడు ఓపెన్, ఆల్వేస్ ఓపెన్. ఏదైనా ఇబ్బంది అయితే అన్కంట్రోల్డ్గా ఉంటే కొంచెం నీళ్లు కర్చీఫ్ తడుపుకొచ్చుకొని కొట్టండి. అర్థమైందా? సో యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన సర్వాధికారి, అన్నింటి మీద అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. ఒక్కొక్కటిగా చూద్దాం మనం. ఇంకొకటి ఏంటంటే ఈ అధికారం ఇవ్వు, నన్ను నా ప్రాణమును తిరిగి తీసుకునేటట్లు. కనుక ఆయన మృతతుల్యమైన శరీరం అన్నాం కదా. మృతతుల్యం అంటే నా ఉద్దేశం పాపి అని కాదు. ఆయన శరీరిగా పుట్టినప్పుడు చనిపోవలసిన అవసరం ఉంది, చనిపోయారు, రక్తం చిందించారు. ఆయన మహిమ శరీరధారిగా తిరిగి లేచారు. తండ్రి దగ్గర ప్రార్థన చేస్తారు 17వ అధ్యాయంలో. చూడండి ఒకసారి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన తండ్రి దగ్గర తండ్రికి చేసినటువంటి ప్రార్థనను మనం చూస్తాం. వచ్చి ఉన్నది, చూడండి, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు వారిని మహిమపరచుము, అందరికి అధికారం ఇచ్చితివి. నిత్య జీవము. 5వ వచనం, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. తండ్రి కుమారుని మహిమపరిచేటటువంటి కార్యమే పునరుత్థానము. ఏంటో చెప్పండి? పునరుత్థాన అనుభవం. మన జీవితాల్లో కూడా పునరుత్థాన అనుభవం ఉంది. అదే క్రీస్తు ప్రభువారి శ్రమలు, మరణము, భూస్థాపన,
పునరుత్థాన అనుభవంలో సహానుభవం మనం కలిగి ఉన్నప్పుడు మనం పునరుత్థాన అనుభవం కలిగిన వాళ్ళం అయ్యాం. మరలా ఇంకొక పునరుత్థానం ఉందని చెప్పే కదా, ఏంటదంటే ప్రభు వచ్చినప్పుడు మనందరం కూడా ఎత్తబడతాం, రెండో పునరుత్థానం. ఇటువంటి అనుభవంలో యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేశారు. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినప్పుడు, రోమాపత్రిక 9:5, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. చూడండి, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నటువంటి సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి. ఆ తర్వాత క్రీస్తు ప్రభువారే స్వయంగా చెబుతున్న మాట ఇక్కడ ఎలాగైతే చెప్పారో 10వ అధ్యాయం 18వ వచనంలో, యోహాను సువార్త 28వ అధ్యాయం 18వ వచనం కూడా చూడండి. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. యోహాను సువార్త 5:23 చూస్తే, తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరిచిన వాడు ఆయన పంపిన తండ్రిని ఘనపరచును. ఈ మాటలు చూసినప్పుడు మొట్టమొదట సర్వాధికారం అనే విషయాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ దేని మీద అధికారం కలిగి ఉన్నారంటే, మనం చదువుకున్నాం 10:18. మొదటి విషయం, ప్రాణము పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకొనుటకును అధికారం కలిగిన వాడు యేసయ్య. ప్రాణము పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. అందులో భాగంగానే మనము యోహాను సువార్త 17:2లో చూసాము. తర్వాత దేని మీద అధికారం కలిగిన వాడంటే ఆయన మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం చూడండి. అపోస్తలుడైన మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆ దయ్యములను ఆయన మాటలాడనీయలేదు. 25వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 25వ వచనం చూసినప్పుడు, అందుకు యేసు ఊరకుండము వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా. దేన్ని? దయ్యాన్ని గద్దించారంటే యేసయ్య. మార్కు 1:25. 26 చూడండి, ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాడిని విడిచిపోయాను. గలిలయ సముద్రపు అద్దరికి వెళ్ళిన తర్వాత సమాధుల దొడ్లో ఉండి వాడు గాయపరుచుకున్నటువంటి సేనాదయం పట్టినటువంటి ఒకడు ఉన్నాడు. వాడిని కూడా దేవుడు విడిపించాడు. ఇక్కడ అంటున్న గొప్ప మాట ఏంటంటే, అవి తన్ను ఎరిగి ఉన్నందున అంటున్నారు. దెయ్యాలు ఆయనని ఎరిగినై, మనుషులు ఆయన ఎరగలేకపోయారు. ఈరోజు కూడా ఎరగని వారు వ్యతిరేకించి మాట్లాడుతున్నారు. దయ్యాలు ఎరిగినాయి అంట. నాకు అనిపిస్తుంది, ఓ దయ్యాలారా, మనుషులు చెప్తే సువార్త వింటలేదు, ఇంకెవరు చెప్పినా వింటలేదు, దయ్యాలని మనం రిక్వెస్ట్ చేస్తే పోద్దాం అనిపిస్తుంది. ఓ దయ్యాలారా, వెళ్ళి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దేవునికి అంగీకరించిన వారు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి చెప్పండి, ఒకానొకప్పుడు మమ్మల్ని వెళ్ళగొట్టాడు ఆయన, మమ్మల్ని తగలబెట్టాడు ఆయన, కాలిపోయాం మేము అని వెళ్ళి చెప్పండి దయ్యాలకి. ఆ మనుషులకు చెప్పండి అని దయ్యాలకి చెప్పాలి మనం. ఎందుకు లేనిపోని సాగు ఆ దయ్యాలను తెచ్చిపెట్టుకోవటం? దయ్యాలుగా ఉండనివ్వండి, మనం చేయవలసిన పని మనం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దెయ్యాలు గ్రహించినాయి అంట. అవి తనను ఎరిగి ఉన్నందున ఆయన దయ్యములను మాటలాడనీయలేదు. అందుకని ఏమంటున్నాడు ఆయన? మార్కు 1:27, అందుకే ఊరకుండము వానిని విడిచిపో అంటే, ఊరకుండం అంటే షట్ యువర్ మౌత్, నోరు మూసుకో, మాట్లాడొద్దు నువ్వు. అంత అధికారం ఎందుకుందంటే ఆయనకు, ఎందుకుంది? అవన్నీ కూడా దేవుని మాట వినవలసిన స్థితిలోనే ఉన్నవి. ఎందుకనంటే అవి ఏం చేయబడ్డాయి?
గర్వించి అతిశయించి దేవుని సింహాసనం కంటే వారిని హెచ్చైపోవాలని చేసుకుని ఎక్కడికి తోయబడ్డాయి? భూమి మీదకు పడద్రోయబడినటువంటి కెరూబు సమూహం వీళ్ళంతా. వాళ్ళని గద్దించాడు. దయ్యాల మీద అధికారం. దేవుడు అధికారం కలిగిన వాడు, దయ్యముల మీద అధికారం కలిగిన వాడు. మూడవది ఆయన రోగముల మీద అధికారం కలిగిన వాడు. చెప్పండి, దేని మీద? రోగముల మీద అధికారం కలిగిన వాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 34వ వచనం. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉన్నందున ఆయన దయ్యములను మాటలాడనీయలేదు. మత్తయి సువార్త 8:3 చూడండి. అందుకైన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. మార్కు సువార్త 2:12 చూడండి. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరి. ఎన్నడూ చూడలేదంటే అప్పటి ప్రజలు యేసయ్య చేసిన అద్భుతాలు. ఆయన చేసిన అద్భుతాలు మనిషికి కళ్ళు లేని వారికి కళ్ళు, కాళ్ళు లేని వారికి కాళ్ళు, కుష్ఠరోగం కలిగిన వారికి చక్కని దేహము, చనిపోయిన వారికి జీవము, పునరుజ్జీవము, నూతన జీవము, అనేకులకు ఆహారం తినిపించడం, ఎన్ని కార్యాలు చేశారు. ఆయన రోగముల మీద అధికారము కలిగిన దేవుడు, ముట్టి స్వస్థపరిచిన వాడు, బాగు చేసిన వాడు, రోగాల మీద అధికారం కలిగిన వాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆ తర్వాత చూస్తే 4వది చాలా ప్రాముఖ్యమైనది. అంటే అవి ప్రాముఖ్యమైనవి కాదని కాదు, మనుషులుగా మన కోణానికి, మన జీవితాలకు చాలా గొప్పగా ఉపయోగపడే విషయం. పాపములను క్షమించే అధికారం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పాపములను క్షమించే అధికారము గనుక ఆయనకు లేకుండా ఉంటే మనం ఏమైపోయేవాళ్ళమో? అనాథలుగా, అభాగ్యులుగా మిగిలిపోయేవాళ్ళం. పాపములను క్షమించే అధికారము. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం మనందరికి సుపరిచితమైన లేఖన భాగం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పాపములను క్షమించే అధికారము భూమి మీద మనుష్య కుమారునికి ఇయ్యబడినది. సర్వాధికారము అనగా పాపములను క్షమించే అధికారం కూడా. ఆ రోజుల్లో చూసినప్పుడు పాపములను క్షమించేది దేవుడే కదా కేవలము. ఈ మనుషుడేంటి, నేను పాపములు క్షమించే అధికారం కలిగిన వాడిని అంటాడు అని ఆయన మీద దైవద్రోహం అని నేరం మోపారు. దేవుడే కదా పాపాలు క్షమించేది, మరి మనుషుడు ఇలా అంటాడు. ఏంటంటే ఈ మనుషుల్లో దైవత్వాన్ని చూడలేనటువంటి అంధత్వం, గుడ్డితనం, ఆధ్యాత్మిక గుడ్డితనం, భౌతికమైన గుడ్డితనం, కళ్ళుండి కూడా చూడలేనివారు. అందుకనే ప్రకటన గ్రంథంలో, ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి పరవాసిగా ఉండి పరిశుద్ధాత్మ నింపుదలతో దైవ దర్శనాలను, పరలోక మర్మములను చూచినటువంటి యోహాన్ అంటాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే చెవులు లేవనా? అలనాటి యేసయ్యను వ్యతిరేకించి యేసయ్యలో ఉన్న మెస్సయ్యను గుర్తించలేనటువంటి స్థితి ఏదైతే ఉందో, ఆయనే దైవకుమారుడని, దేవుడే సాక్షాత్తు నరావతారిగా భూమి మీదకి వచ్చారని ఎన్నో లేఖనాలు, ఎన్నో ఆధారాలు ఉన్నా వారు నమ్మకుండా ఉండటానికి వారి కళ్ళు ఏమైపోయినాయంట? అంధకారం అయిపోయినట్టు, గుడ్డివారు అయిపోయారు. ఈ లోకపు తూత, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలిగించాడంటే అపవాది గుడ్డితనం కలిగించాడు. వాళ్ళకి అర్థం కావు, చూసి కూడా నమ్మరు. కొంతమంది చూసి కూడా నమ్మరు. పాపములను క్షమించే అధికారం యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వబడింది. లూకాసు వార్త 7:49 చూస్తే, పాపాత్మురాలైన స్త్రీ సీమోని ఇంట యేసుక్రీస్తు ప్రభువారు విందుకు ఆహ్వానించబడినప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసిందంటే, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నానని ప్రభువు చెప్తారు అక్కడ. లూకాసు వార్త 7:47, 48, 49 ఆ వచనాల తర్వాత చదువుకోండి. పాపములను క్షమించే అధికారం ఎవరికి ఇవ్వబడింది?
యేసుక్రీస్తు ప్రభువుకు, మనుష్య కుమారునికి అనుగ్రహించబడింది. ఆయన పాపములు, 4వది పాపములు క్షమించే అధికారం కలిగిన. 5వది పేతురు మొదటి పుస్తకం ఉత్తరం 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయనకున్న మరొక అధికారం ఏంటంటే దూతల మీద, అధికారుల మీద, అనేక శక్తుల మీద ఆయన అధికారం కలిగిన వాడు. దేవుడు కృపావరాలు అందరికి పంచి ఇచ్చారని కొందరికి ప్రవచించు వరం, కొందరికి స్వస్థపరిచే వరం, కొందరికి భాషలు మాట్లాడే వరం, వాటికి జవాబులు అర్థాలు చెప్పే వరం, మరి కొంతమంది ఉపదేశించే వరం, కొంతమంది పరిచర్య చేసే వరం, కొందరు పాటలు పాడే వరం, కొందరు వాయిద్యాలు వాయించే వరం. దేవుడు ఇలా కృపావరాలు అందరికీ పంచి ఇచ్చినప్పుడు మనము స్వస్థత కావాలంటే మణిప్రకాష్ స్వస్థత ప్రార్థన చేస్తే అస్సలు రోగం మానదు, పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే రోగం మానదని అందరు రోగాల కొరకు అక్కడికి వెళ్ళటం. మరికొంతమంది మూఢత్వంతో మా గేదె పోయింది కాబట్టి ఈ గేదె ఎక్కడుందో పస్తీ ఏటి చెప్తాడు ఆ పాస్టర్ గారులే పస్తీ ఏటి చెప్తారు కొంతమంది. ఓం భీం బిష్ అని కళ్ళు మూసుకొని అక్కడ ఉంటుంది మీ గేదె, అక్కడికి వెళ్ళమంటాడు. కొంతమంది ఏమో వరుసగా 4 ఆడపిల్లలు పుడితే ఈసారి నేను గర్భం ఉంచుకుంటున్నానండి, ఎంతకైనా పర్లేదు, నాకు బాబు పుడతాడా లేదా అని పాస్టర్ గారిని అడుగుతారు కొంతమంది. ఇదొక వరం. ఏంటో వీళ్ళు ఏం చెప్తారు, అమ్మా నీకేం పర్లేదు, ఈ సంవత్సరం 4 గర్ల్కి 4 అక్కలకి ఒక తమ్ముడు పుట్టబోతున్నాడు, నేను చెప్తున్నాను అంటాడు. ఓం బింబిషన్. నేను ఎవరిని ఎగతాళి చేయట్లేదు, హేళన చేయట్లా, అవన్నీ నా అనుభవపూర్వకంగా నేను చాలామందిని చూశాను. పాస్టర్ గారు అని ఏడ్చుకుంటే ఫోన్ వస్తుంది హాస్పిటల్ డెలివరీ అయ్యాక. ఏంటో ఏడ్చుకుంటే ఫోన్ అంటే, అయ్యా మళ్ళీ 5వ పిల్ల ఆడపిల్లే పుట్టింది అయ్యా అని. నీకెందుకండి, నీ పనేంటి? సేవకుడుగా విశ్వాసులుగా మన పనేంటంటే ఆది అపోస్తలులు చేసిన పని. ఏం పని అది? యేసయ్య పునరుత్థానాన్ని ప్రకటించారు, దాని కొరకు హతసాక్షులు అయిపోయారు. నువ్వు కూడా చాటించు, యేసయ్య సువార్తను ప్రకటించు, చాలు కదా. సంఘంలో ఆత్మీయతలో పోషణలో బలపరిచి పరలోక రాజ్యానికి సిద్ధపరచడమే కదా సంఘాన్ని. ఇవన్నీ కాదు, వేరే అదర్ దెన్ కొంతమంది మ్యారేజ్ బ్యూరోలు నన్ను చాలామంది, అయ్యా మా అమ్మాయికి సంబంధం చూడు, చాలా చోట్ల తిరుగుతావుగా నువ్వు, అయ్యా మా అబ్బాయికి సంబంధం చూడు. నాకు భయం, సంబంధం చూసి సెట్ అయ్యి వాళ్ళు కలకాలం చల్లగా హాయిగా పిల్లలను చూసి హాయిగా ఉన్నారనుకో, గొడవే లేదు. కానీ వాళ్ళు అనుమానించుకొని అపార్థాలు చేసుకొని 3-4 ముచ్చట్లాగా అయిపోయారు అనుకోండి. వాళ్ళు అనుకుంటారు ఈ పాస్టర్ గారితో, అసలు మనసులో బయటకు అనర్లేండి, పొరపాటుని చెప్పామురా ఈ పాస్టర్ గారికి, ఈ పాస్టర్ గారు పొరపాటుని చెప్పాము, ఆయన సంబంధం చూశాడు, అదేమైపోయింది తుస్ అంది. ఆ మధ్య ఒక పాస్టర్ గారి గురించి అవాకులు చవాకులు పేలుతున్నారు ఒకళ్ళు. ఏంటండి పెళ్లి చేయటానికి ఎవరు దొరకట్లేదండి అంటే, నేను అన్న పలానా పాస్టర్ గారు ఉన్నారు కదా, వెళ్ళొచ్చు కదా, ఆయనతో పెళ్లి చేయించుకోవచ్చు అంటే అంటారు, ఏమన్నారు తెలుసా, ఏంటో కర్మండి, ఆ పాస్టర్ గారు ఇప్పటికి ఒక 20 చేశారు, ఒక్క పెళ్లి నిలవలేదన్నాడు. అందుకని 21వ పెళ్లికి వీళ్ళు భయపడిపోతున్నారు. పెళ్లి చేసేది ఎవరు అది అంత భయం వేస్తుందండి చెప్పడానికి. దేవుడు కదా పెళ్లి చేసేది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. దేవుడు నిర్ణయిస్తేనే ఒక జంట ఒకటి అవుతుంది, కానీ మనుషుల ప్రయత్నాలు కాదు. మనుషులు కొన్నిసార్లు మరీ దుర్మార్గంగా 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తానని 1000 అబద్ధాలు ఆడతారు. పెళ్ళైన తర్వాత ఆ 1000 అబద్ధాల్లో 10 అబద్ధాలు తెలుస్తాయి వీడికి, పెళ్లి కొడుక్కి. నువ్వేంటి చేసావు, 100 అబద్ధాలు తెలుస్తాయా? తెలిసిపోతాయి. 100 అబద్ధాలేనా? నేను విన్నది 1000 అమ్మా, మీరు విన్నది 100 కానీ నేను విన్నది ఏంటి 1000 అబద్ధాలు ఆడి 100 అబద్ధాలా 1000? అగో 1000. ఎక్కువ ఓట్లు 1000కే పడ్డాయి, ఇంకా మాట్లాడితే 10,000 పడతాయి. అబద్ధాలాడి కాదు, ఉన్నది ఉన్నట్లు చెప్పి నచ్చితే చక్కగా పెళ్లి చేస్తే వారు హాయిగా బతుకుతారు. అది కూడా ప్రభువుని ఎరిగిన వారుగా, రక్షింపబడిన వారుగా జంటలుంటే ఆ జంటలు శాశ్వత కాలంగా చక్కగా ఆశీర్వాదకరంగా ఉంటారు.
యేసయ్యకి దూతల మీద కూడా అధికారుల మీద కూడా అధికారం వచ్చింది. ఆ తర్వాత అంట కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో సృష్టి మీద అధికారం, దేవునికి స్తోత్రం కలుగును గాక. సృష్టి మీద అధికారం కలిగిన వాడు ప్రభువు. ఆ సృష్టిని ఏలమని మనకు చెప్పారు. ఇంకెంత అధికారం, ఇంకెంత ఆధిక్యత చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా చూడండి, ఆకాశమందున్నయు భూమి మీద అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆయన బట్టి సృజింపబడెను. అందుకనే చాలండి, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అందుకని కేంద్ర సింహాసనాల మీద, అంటే కేంద్ర సింహాసనాల మీద, తర్వాత రాష్ట్ర సింహాసనాల మీద, అధికార పీఠాల మీద ఎక్కేటటువంటి వాళ్ళు ఎవరైనా ఇలా ఉంటే ఆయనకు తెలియకుండా వాళ్ళు ఆ సింహాసనం మీద అధిష్ఠించలేరు. జాగ్రత్తగా ఉండాలి. ఎరిగిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అమ్మో, ఈ అధికారం నాకు ప్రభువిచ్చింది. సమస్తమును ఆయన యందు సృష్టించబడ్డ ఈ సమస్తం లిస్ట్ చేశారు కదా, ఒకటి కొలస్సీ 1:16లో లిస్ట్ చేయబడినవి. ఆయన సర్వాధికారి అయిన క్రీస్తు ప్రభువు, సృష్టి మీద అధికారం కలిగిన వాడు. ఆ తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చూస్తే, యోహాను సువార్త 5:23, తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారము కలదు. తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరిచిన వాడు ఆయన పంపిన తండ్రిని ఘనపరచును. అందుకని తీర్పు తీర్చడానికి అధికారం. ఆయన ఒక తీర్పు తీర్చేది ఎవరు? మామూలుగా భూమి మీద జడ్జిలు, న్యాయమూర్తులు. ఆయన ఒక న్యాయమూర్తిగా తీర్పు తీర్చే అధికారం కలిగిన వాడు, సృష్టి మీద అధికారం కలిగిన వాడు, దూతల మీద, అధికారుల మీద అధికారం కలిగిన వాడు, పాపములను క్షమించే అధికారం కలిగిన వాడు, రోగముల మీద అధికారం కలిగిన వాడు, దయ్యముల మీద అధికారం కలిగిన వాడు, తన ప్రాణము పెట్టుటకు దానిని తీసుకొనుటకు అధికారం కలిగిన వాడు, దేవుని చేత ఆజ్ఞ పొందినటువంటి వాడు. 8వది, పరలోకములోను భూలోకములోను దేవుడు సర్వాధికారి. మత్తయి సువార్త 28:18 చదువుకున్నాం కదా. పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడినది. సర్వాధికారం. చివరిలో 9వది, సంఘము పైన సమస్త అధికారం ఇవ్వబడింది. సంఘమునకు శిరస్సు ఎవరు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూస్తే 22, 23 వచనాలు చదవండి, చివరిగా ముగించుకుందాం. చూడండి, ఎక్కడున్నాయంట సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సమస్తము పైన ఆయనను శిరస్సుగా. ఎందుకు శిరస్సుగా ఉండాలి? శిరస్సు ఏం చేస్తుంది మన జీవితంలో? రోల్ ఏంటి? ఈ హెడ్, శిరస్సు రోల్ ఏంటమ్మా చెప్పండి. ఏం చేస్తుంది? శిరస్సులో ఏముంది? మట్టి శుద్ధ, మెదడు ఉంది. నేను ఎందుకన్నానంటే మట్టి శుద్ధ అని, చాలామందికి వాళ్ళ బుర్రలో మెదడు ఉందనే సంగతి గుర్తుండదు. కొంతమంది జోకులు వేస్తా, మోకాళ్ళల్లో ఉందిరా వీడికి మెదడు అంటారు. ఎందుకనంటే మనం చెప్పేది అర్థం కాదు, వాడు మనకు అర్థమయ్యేటట్టు చెప్పడు. ఇది విచిత్రం. కొంతమంది మనం చెప్పేది అర్థం కాదు, మనకు అర్థమయ్యేటట్టు వాడు చెప్పడు. అందుకని మనం ఏమంటాం? నీ బుర్ర, నీ మెదడు ఎక్కడ ఉందని అంటాం? మోకాళ్ళల్లో ఉందంట. ఎందుకంటాం అంటే అది లేదు. వీడి బుర్రలో మెదడు లేదురా, ఏముందని? మట్టి శుద్ధ ఉందనండి, పేడ ఉందంటారు మరి కొంతమంది. మట్టి శుద్ధ అంటే కాదని ఇంకా మరి ఇంకొక స్టెప్, పేడ ఉంది. ఎందుకంటారంటే శిరస్సు చేయవలసిన పనిని శిరస్సు ద్వారా చేయనివ్వరు, రక్తం చేసే పనిని చేపిస్తారు. రక్తం చేసే పని అప్పుడు ఆలోచన లేకుండా చేస్తారు. కొన్నిసార్లే మనం చేసే పనులు మరీ తిక్కలోళ్ళులాగా, తింగరోళ్ళులాగా చేస్తాం. మనం ఎందుకు చేస్తాం తెలుసా?
మైండ్ పని చేయకుండా ఈ రక్తమే పని చేసే ఉద్రేకాల వల్ల పనులు చేసినప్పుడు ఏమవుతుందంటే తింగర పనులు చేస్తూ ఉంటాం. తింగర పనులు అంటాం తెలుసా ఏది మనిషి చేయకూడదో ఆ పనులు చేస్తూ ఉంటారు. ఎందుకనంటే దీన్ని పని చేయనివ్వరు, దీన్ని పని చేయనిస్తారు. ఆలోచన విభాగం ఏం చేయాలంటే డూ దిస్, ఇటు వెళ్ళు, ఇది చూడు, ఇది నడు, అక్కడ గొయ్యుంది పడతావు, ఇది మాట్లాడు, ఇది తిను, ఈ మందు వేసుకో, ఇలా బతుకని ఇది చెప్పాలి. ఎవరికి? సర్వ శరీరానికి చెప్పాలి. అలా కాదు, శరీరంలో ఉన్న రక్తం ఉంది కదా, గుండెల్లో ప్రవహించే రక్తం, దీనికి భావాలు ఉన్నాయి, ఉద్రేకాలు ఉన్నాయిగా, ఇది చెప్పుద్ది దానికి. అప్పుడు మనం తిక్కలోళ్ళం అవుతాం, తింగరోళ్ళం అవుతాం. ఇది చెప్పాలి, ఈ శరీరం అంతా వినాలి. అది కదా సంఘం అంతటి మీదంట దేవుడు సర్వాధికారిగా యేసయ్యను శిరస్సుగా పెట్టారంట. అందుకని సంఘం అంతా శిరస్సు చెప్పినట్లుగా, అంటే ఎవరు చెప్పినట్టు? క్రీస్తు వారు చెప్పినట్లు. ఇక్కడే ఇంకొక మాట అన్నారు పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక. ఏమన్నాడంటే పురుషుడు స్త్రీకి, దీన్ని ఒకటి తీసుకొని ఉన్మాది సోషల్ మీడియాలో ఏమంటాడు తెలుసా? వాడు బాగా చెప్తాడు, సాంఘిక శ్రేయస్సును కోరే మంచివాడే, కానీ వాడు అంటాడు ఇక్కడ కూడా పురుషాధిక్యత చూపించబడింది. బైబిల్లో పురుషాధిక్యత చూపించబడింది. పురుషుడు ఏమో దేవుడు సృష్టించాడు చేతులతో, నేలమట్టితో జీవవాయువును ఊదాడు. స్త్రీని సృష్టించినప్పుడు మనిషి పక్కటెముకలోంచి తీశాడా? అంత చీపా స్త్రీని పురుషుడు డామినేట్ చేస్తున్నాడు బైబిల్లో అని ఒకడు తల కొట్టుకుంటున్నాడు. వాడు ఆడికేంటో మరి బాధ. వాడు ఏడవలసినవి చాలా ఉంటే దీని మీద పడి ఏడుస్తాడేంటో అర్థం కాదు. వాడికి అర్థం కాల. ఆడి మోకాళ్ళలో ఉంది, ఏంటది? ఆ తలలో బ్రెయిన్ లేదు, పేడ ఉంది. అందుకని ఏమంటున్నాడు? ఆదామునేమో దేవుడు చేతులతో చేశాడు, మంచిగా తన జీవవాయువును ఊదాడు. హవ్వను చేసేటప్పుడు పక్కటెముకను తీశాడు, చీప్, తక్కువగా చేశాడు. ఇక్కడికి వచ్చేసరికి ఎఫెసీ పత్రికలు ఏమంటున్నాడంట? పురుషుడు స్త్రీకి శిరస్సు, సంఘమునకు క్రీస్తుకు తండ్రి శిరస్సు. అంటే క్రీస్తు వారికి లేని బాధ ఎందుకు? క్రీస్తు వారు బాధపడాలిగా. క్రీస్తు మీకు తండ్రి శిరస్సు అంటే క్రీస్తు వారు బాధపడుతున్నారా? ఎస్. నాకు అనుమతినిచ్చేది, నాకు జ్ఞానం ఇచ్చేది, నాకు బలాన్ని ఇచ్చేది, సర్వాధికారం ఇచ్చేది ఎవరంటే తండ్రి అని ఆయన ఒప్పుకుంటున్నప్పుడు, సంఘమునకు శిరస్సు అయిన క్రీస్తు నిన్ను పాలించడానికి ఇష్టపడుతున్నప్పుడు నువ్వెందుకు అంగీకరించవు? అదే సమయంలో స్త్రీకి పురుషుడు శిరస్సు అయినప్పుడు ఆ శిరస్సు చొప్పున స్త్రీ బలహీన ఘటమని ఎరిగి అంటాడు పౌలు భక్తుడు. ఏమంటాడు? బలహీన ఘటమని అంటే అర్థం ఏంటి? పురుషుల్లో 1000 మందికి ఒకళ్ళు ఉంటారు, నారదుడి పాత్ర పోషించేవాళ్ళు. ఇక్కడ 1000 మందిలో ఒకడు ఉంటారు. స్త్రీలలో 1000 మందిలో 99 మంది ఉంటారు. అందుకని స్త్రీని ఏమన్నారు? ఒప్పుకోరు ఎవరు. అసలు ఒక్కరు మాట్లాడుతున్నారని చూసారా? కొంచెం నవ్వు పైకి పెట్టి లోపల కోపం రగిలిపోతాను. మరి మానేయండి, ఎక్కడ చెప్పడం మానేయండి. కొంతమంది లేండి, అందరు కాదు. కొద్దిమందికి అదొక సంతృప్తికరమైన మటన్ బిర్యానీ తిన్నంత హానం. ఆ మటన్ బిర్యానీ కూడా అంత సంతృప్తి అవ్వదు. ఇక్కడ చెప్తే వాళ్ళ మధ్య జుట్లు ముడేసుకొని కొట్టుకుంటుంటే ఆహా ఎంజాయ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. క్రీస్తును సంఘమునకు శిరస్సుగా అంగీకరించకపోవటానికి కారణం ఏంటంటే క్రీస్తు వారు సర్వాధికారిగా ఉండి మనలను నడిపించేటప్పుడు మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అది అబద్ధం ఆడకూడదు, ఐక్యత కలిగి ఉండాలి, కులాలు మతాలు జాతులు ఉండకూడదు, పాపమును విడిచిపెట్టాలి. చెప్పుకున్నాగా, పాపములను క్షమించే అధికారం ఇవ్వబడిన క్రీస్తు గనుక పాపములన్నీ ఒప్పుకొని పరిశుద్ధులుగా మార్చబడాలి. సంఘమంతా ఐక్యంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి. ఇవన్నీ ఉన్నాయి. శిరస్సు చెప్తాడు, శిరస్సులో ప్రభు చెప్తారు ఇలా చేయాలి సంఘం అని. ఈ శరీరం ఏం చేస్తుంది? సంఘం అనే శరీరము చెయ్యి కొట్టుకుంటుంది, చెయ్యి కాలు కొట్టుకుంటుంది. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, అదేగా అన్నాడు. అవయవాలు ఏం చేస్తున్నాయి? కొట్టుకుంటున్నాయి. చెవి ముక్కు కొట్టుకుంటుంది, పక్కనే ఉంటారు వీళ్ళు. అందుకని ప్రభు అన్నాడు, మీరందరూ కొట్టుకుంటున్నారంటే అర్థం ఏంటంటే శిరస్సు చెప్పే ఆలోచనలు మీరు పాటించట్లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే చెప్పండి? సర్వాధికారి. చెప్పండి. అందుకని ఆయన తన ప్రాణమును పెట్టాడు మొన్న, ఇప్పుడు ఆయన తన ప్రాణమును, దానికి అధికారం ఉంది, తండ్రి ఆజ్ఞ ఇచ్చారు.
అందుకని ఆయన తన ప్రాణమును పెడతారు, తీసుకుంటారు. మొదటిది. రెండవది దయ్యముల మీద అధికారం. మూడవది రోగముల మీద అధికారం. నాలుగవది పాపములను క్షమించే అధికారం. ఐదవది దూతల మీద, అధికారుల మీద అధికారం. సృష్టి మీద అధికారం. ఆరవది. ఏడవది తీర్పు తీర్చుటకు అధికారం. ఎనిమిదవది పరలోకము భూలోకములో సర్వాధికారం, రెండిటి మీద అధికారం కలిగిన వాడు. చివరిదిగా సంఘము పైన అధికారం కలిగిన వాడు. ప్రశ్న చివరిలో, ముగింపులో, నీ జీవితం మీద దేవునికి అధికారం ఇచ్చి ఆయన చెప్పినట్టు నడవటానికి ఇష్టపడుతున్నావా? నిలబడి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఈస్టర్ పండగ మళ్ళీ నెక్స్ట్ ఇయరే వస్తుంది. ఈస్టర్ పండగ మళ్ళీ మధ్యలో రాదు, నెక్స్ట్ ఇయరే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏదో నెలలో ఏదో తారీఖులో వస్తుంది. అది సత్యం. అందుకని ఈరోజు మనకు ఇవ్వబడిన సమయం చాలా అమూల్యం. అందుకని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు ధ్యానించినటువంటి విషయాలు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అన్నిటి మీద ఆయన సర్వాధికారం ఉన్నప్పుడు అన్నిటి మీద ఉందలే, నా మీద ఉండపోతే ఏంటి అనుకుంటే కాదు. భూమి మీద మనుషుల అధికారాలు అంగీకరించగలుగుతున్నాం, ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి అధికారాలను మనం అంగీకరించగలుగుతున్నాం. దేవునికి ఉన్నటువంటి సర్వాధికారాన్ని మనం ఎందుకు అంగీకరించలేకపోతున్నాం అంటే మన ఇష్టం వచ్చినట్టు నడవటానికి కుదరదు. విచ్చలవిడి జీవితము, స్వేచ్ఛాపూరిత జీవితం జీవించాలంటే యేసయ్య శిరస్సుగా ఉండే ఆలోచనలు చెప్తే కుదరదు మనకు కదా. ఇబ్బందిగా ఉంది కదా. స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ కావాలి. యవన బిడ్డలు, చిన్న బిడ్డలకి ఏంటంటే స్వేచ్ఛ కావాలి. తప్పుదారిలో నడవాలనుకునే భార్య ఇంకొక పురుషునితో సంబంధం పెట్టుకుంటే స్వేచ్ఛ కావాలి. మొబైల్ ఫోన్లో పాస్వర్డ్లు పెడతారు. భర్త దగ్గర స్వేచ్ఛ ఉండదు. భార్య దగ్గర భర్తకు స్వేచ్ఛ, భర్త దగ్గర భార్యకు స్వేచ్ఛ లేదంటే అందరూ పాస్వర్డ్లు మెయింటైన్ చేయటమే ఒక పెద్ద ఎగ్జాంపుల్ కదా. ఎందుకండి? కలిసి బతకటానికి తీర్మానించుకున్న భార్యాభర్తలు, తల్లిదండ్రుల ప్రేమ బంధానికి గుర్తుగా పుట్టుకొచ్చిన బిడ్డలు, వారి ద్వారా పోషించబడుతున్నటువంటి సంతానము, నీకంటూ ఒక ప్రైవేట్ లైఫ్ కావాలా? ఎందుకు? నీ ఫోన్కు పాస్వర్డ్లు ఎందుకు? ఎవరైనా చూస్తారని పక్కన దొంగలాగా దాక్కోవటం ఎందుకు? ఇవన్నీ ఎందుకు తెలుసా? దేవునికి నీ జీవితం మీద అధికారము ఇవ్వలేని స్థితి. యేసయ్య తండ్రికి అధికారం ఇచ్చారు. పరిశుద్ధాత్ముడు కుమారుని ద్వారా పంపబడ్డారు సత్యస్వరూపిగా. మరి పంపబడిన త్రిత్వమై ఉన్న దేవునికి నీ మీద అధికారం ఉందా? నీవు అధికారం ఇచ్చావా? యేసుక్రీస్తు ప్రభు ఈ గృహమునకు అధిపతి, అధికారి అని పౌరులు పెట్టుకునే మనము గృహానికి అధిపతే కానీ జీవితానికి అధిపతి కాదు అన్నట్లుగా మన వ్యవహార శైలి ఉంది. ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, నీవు సర్వాధికారివి. మీ ప్రియకుమారుని క్రీస్తు వారు సర్వాధికారి. పరిశుద్ధాత్మదేవా, నీవు సర్వాధికారివి. ఈ రోజున నీ ప్రాణమును మొన్న పెట్టిన మీరే ప్రాణమును తీసుకునే అధికారం కలిగిన వారని మేము విన్నాం, ధ్యానించాం. ఈ క్రమంలో మీరు ఏ విషయాల మీద అధికారం కలిగిన వారో ధ్యానం చేశాం. ఈ రోజున మిమ్ములను మా జీవితం మీద అధికారం కలిగిన ప్రభువుగా ఒప్పుకునే స్థితిలో మేము ఒకవేళ లేకపోతే ఈరోజు తీర్మానించుకుంటున్నాం, మా జీవితాలను మీరు ఏలండి నాయన, మా జీవితాలను మీరు ఏలండి ప్రభువా. మీ ఏలికలో, మీ పాలనలో మేము సుభిక్షంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. ఈ పునరుత్థాన దినము, ఈస్టర్ పర్వదినమున మా కుటుంబాలను, మా సహవాసమును మీరు మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి శక్తితో బలంతో నింపమని, విన్నటువంటి మాటలను బిడ్డలు అన్వయించుకొని పవిత్ర జీవితంలో కొనసాగి నీ రాకడకు ఆయుత్తపడినట్లు కృప చూపించమని యేసయ్య నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.